సో ఇంకా ఇండియాలో ఎక్కడ కూడా రేపులు అనేది జరగవు. ఎందుకో చెప్తాను చూడండి. సో నిన్న మనకి మొన్న 2 డేస్ బ్యాక్ మదనపల్లిలో ఒక చిన్న పాపని 7 ఏళ్ళ పాపని ఒక దుర్మార్గుడు నీచుడు రేప్ చేసి చంపేసి వాళ్ళ ఇంటిలో డ్రమ్ములో పెట్టాడు. సో ఫైనల్గా అయితే వాడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జనాలైతే వాడిని అరెస్ట్ చేసే ముందు చూడాలి, జనాలైతే వాడిని కుక్కను కొట్టినట్టు కొట్టారు. లిటరల్గా రోడ్డు పైన కొట్టారు, పోలీసులు అరెస్ట్ చేశారు. జనాలు ఎలా ఉన్నారంటే వాడిని వదిలేని సార్ మేము ఇక్కడే చంపేస్తాం అనే రేంజ్లో మదనపల్లి అయితే అలా ఆ పీక్ అవుట్ రేజ్ అనమాట జనాల నుంచి. సో అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇంత ఒక అమ్మాయి కోసం జనాలు ఈ విధంగా నిలబెడతారని. నాకైతే కొద్దిగా షాకింగ్ అనిపించింది. ఇలా ఉండాలి ఎక్కడైనా సరే. ఇలా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అమ్మాయిల పైన దౌర్జన్యం కానీ, రేపు కానీ, అసాల్ట్ కానీ, హరాస్మెంట్ కానీ జరిగితే మాత్రం ఇలా జనాలు నిలబడాలి. అప్పుడే మిగతా వాళ్ళకి ఇప్పుడు ఒక పొలంలో కలుపు మొక్కలు అనేది కొన్నే ఉంటాయి, వాటికి అన్నిటికీ ఇంకా నిద్ర కూడా పట్టదు, వాళ్ళ ఆలోచనలు కూడా మారిపోతాయి. ఈ ఇన్సిడెంట్ వల్ల వాడిని ఏం చేశారు? చంపేశారు. లేదు సారీ, చంపలేదు. వాడు ఆ అమ్మాయి ఆత్మ వాడిని భయపించింది. ఆ జనాలు ముందు రోజు ఆ జనాలు కొట్టారు కదా, వాడికి మైండ్ ఖరాబ్ అయిపోయి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి వాడిని రిమాండ్కి తీసుకొని వెళ్తూ ఉంటే వాడు తప్పించుకొని ఒక చెరువులో దూకి చచ్చిపోయాడు అనుకోండి, లేదంటే చంపేశాడు అనుకోండి. ఆ అమ్మాయి ఆత్మే వాడిని చంపేసింది. ఇది కరెక్ట్. ఎవరైనా అమ్మాయిల్ని సెక్సువల్గా హరాస్మెంట్ చేసిన, రేప్ చేస్తే, ఎస్పెషల్లీ రేప్ చేస్తే మాత్రం వాళ్ళకి ఇలాంటి చావే వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. నాకు మదనపల్లి ఇన్సిడెంట్ గా చాలా ఎక్కడైనా సరే అమ్మాయిలకి ఏదన్నా జరిగితే మాత్రం ఈ విధంగానే జస్టిస్ అనేది జరగాలి ఖచ్చితంగా. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ అంటే చాలా మందికి ఈ పోస్కో యాక్ట్ గురించి ఇంకా తెలియదు. చాలా మంది అబ్బాయిలకి ఎస్పెషల్లీ పోస్కో యాక్ట్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్. సో ఈ యాక్ట్ అనేది 18 ఏళ్ళ లోపల ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. చాలా మంది అమ్మాయిలకి అనుకుంటారు, చైల్డ్ అంటే ఇద్దరు వస్తారు, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. సో ఇక్కడ ఒక అమ్మాయి కానీ అబ్బాయి పైన మైనర్స్, ఇక్కడ ఎస్పెషల్లీ మనం మైనర్స్ అని చెప్పొచ్చు, ఒక మైనర్ పైన సెక్సువల్ హరాస్మెంట్ జరిగితే అప్ టు 3 years జైలు ఉంటుంది. అదే సెక్సువల్ హసాల్ట్ జరిగితే మినిమం 7 years ఉంటుంది జైలు టర్మ్. మినిమం 7 years టు లైఫ్ టర్మ్. ఇంకా వాళ్ళు జీవితాంతం జైల్లోనే ఉండాలి వాళ్ళు. అలా కాకుండా ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే మాత్రం వాడికి మినిమం 20 years లైఫ్ లో 20 years జైలు, మినిమం 20 years, లేదంటే లైఫ్ టైం. కొన్ని ఇన్సిడెంట్స్ లో డెత్ పెనాల్టీ కూడా ఉంది. సో అది గుర్తించుకోవాలి. సో మీరు ఆన్లైన్లో చాలా మంది హరాస్ చేస్తుంటారు, అమ్మాయిల్ని తిడుతూ ఉంటారు. సో మైనర్స్ ఎస్పెషల్గా ఈ ఇన్స్టాగ్రామ్లు, ఈ ఫేస్బుక్లు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మైనర్స్ని చాలామంది హరాస్ చేస్తుంటారు. అబ్బాయిలు గుర్తుపెట్టుకోండి, అలా దానిపైన కూడా మీ మీద పోస్కో యాక్ట్ అనేది వర్తిస్తుంది. చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఒక అమ్మాయితో, ఎస్పెషల్గా మైనర్ అమ్మాయితో మీరు మాట్లాడేటప్పుడు కానీ ఇంకేదైనా సరే ఎస్పెషల్గా చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయండి. మీకు పోస్కో యాక్ట్ అనేది వర్తిస్తుంది. సో అమ్మాయిలతో ఇక్కడ నుంచి మీరు చాలా డీసెంట్గా బిహేవ్ చేయాలి. లేదంటే మాత్రం అంతే, జైలే, మీ లైఫ్ మొత్తం జైలే. లేదంటే మదనపల్లిలో వాడు ఇదైంది కదా, అలా అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉండండి. అదిగాక ఇంక ఇండియాలో ఇంకా రేపులే జరగవా? ఈ మదనపల్లి ఇన్సిడెంట్ తర్వాత జస్టిస్ అనేది 1 day డెలివరీ అయిపోయింది కదా, చాలా మంది అలా అనుకుంటారు. కానీ ఇండియాలో రేపులే జరగకూడదు అంటే ఫస్ట్ అబ్బాయిల మైండ్ సెట్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఎక్కడ? మన పేరెంట్స్ ప్రతిరోజు అబ్బాయి ఇంటి దగ్గర నుంచి కాలేజ్కో లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనం బాయ్ చెప్తాం, బాయ్ నాన్న, జాగ్రత్త నాన్న కాదు, బాయ్ నాన్న, అమ్మాయిలతో మంచిగా బిహేవ్ చెయ్యి, ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టద్దు, ఏదన్నా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నిలబడు, స్టాండ్ తీసుకొని చెప్పాలి. ఇంకా అలాంటి రోజులు వచ్చేసాయి. ఇంకా పేరెంట్స్ అయితే అబ్బాయిలకి చెప్పాలి ఎలా బిహేవ్ చేయాలి అమ్మాయిలతో. అమ్మాయిలు కాదు, ఇన్ని రోజులు అమ్మాయిలకి చెప్పాలి, అమ్మాయిలకి మంచి డ్రెస్సులు వేసుకోమని చెప్పాలి, అమ్మాయిల్ని ఒంటరిగా తిరగద్దని చెప్పేవాళ్ళు. అలా కాదు, అమ్మాయిలకు కాదు చెప్పాల్సింది, అబ్బాయిలకి. చిన్నప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి, ఎస్పెషల్గా అబ్బాయిలకి చెప్పాలి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా బిహేవ్ చేయకూడదు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరుగుతుంటే, రోడ్డు పైన ఎవరైనా సరే అబ్యూస్ చేస్తున్నా దానికి ఏ విధంగా స్టాండ్ తీసుకోవాలి అనేది చెప్పాల్సిన అవసరం అనేది చాలా ఉంది. లేదంటే
ఇలా ఇన్స్టెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది వాడిని చంపేస్తే ఒకరితో ఆగిపోదు. అలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు మన మధ్య. సో అలాంటి వాళ్ళకి అందరికీ భయం పుట్టాలి. భయం పుట్టాలంటే సో వాటిని మనం ఒక్క రోజులో మనం అంతం చేసేయాలి. ఇప్పుడు కలుపు మొక్కలు ఉంటాయి. సో ఒకే రోజులోనే ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్న ఇండియాలో ఉన్న కలుపు మొక్కలన్నీ అవ్వాలంటే అవ్వదు కదా. అవి ఫస్ట్ మనకి ఆ కలుపు మొక్కలని తెలుసుకోవాలి. సో అవి జరగదు పని. సో ఇక్కడ చేంజ్ అనేది రావాలి. పేరెంట్స్ అనేది పిల్లలకి చెప్పాలి, మగ పిల్లలకి ఎస్పెషల్గా చెప్పాలి. అప్పుడే స్లోగా తగ్గుతాయి, ఆలోచనలు మారుతాయి. ఇంక నెక్స్ట్ జనరేషన్ పిల్లలు మైండ్లో అలాంటి ఆలోచనలు రావు. ఎస్పెషల్గా ఈ సోషల్ మీడియాలో చూస్తే మాట వస్తే బూతులు మాట్లాడతారు. ఏదన్నా సరే, ఇప్పుడు ఎవరైనా సరే ఒక ఒపీనియన్ చెప్పారనుకోండి, కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేయరు. ఎందుకు? మాట వస్తే బూతులే. అరే ఎవరైనా ఏదైనా ఒక ఒపీనియన్ చెప్పారనుకోండి, అది కంప్లీట్గా వీడియో కూడా చూడరు అనమాట. అలా ఎక్కువ అలా అయిపోయింది జనాలు మైండ్ సెట్. అది ఎందుకో తెలియదు కానీ మారాలి. ఇలా ఉంటే కష్టం, సొసైటీ చేంజ్ అవ్వాలి. సో ఫైనల్గా అయితే పోస్కో యాక్ట్ గురించి తెలుసుకోండి. సో అబ్బాయిలు అయితే మీరు జాగ్రత్తగా ఉండండి. సో అమ్మాయిలతో బిహేవ్ చేసేప్పుడు ఎస్పెషల్గా. సో ఫైనల్గా అయితే ఇది ఈ వీడియో ఇన్సిడెంట్ గురించి. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రాజా భూపతి.